కలిపి అప్పుడు చర్యలు తీసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. స్పాట్ లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం లేదండి. అది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైనా జరుగుతుంది. ఒక్క పుష్కరాల విషయంలోనే ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు ఆ రోజున. అప్పుడు దాంట్లో వాళ్ళకి పరిహారం ఏదో ప్రకటించేసి వదిలేశారు. మామూలుగా అయితే కనుక వెళ్ళడం, యాక్షన్ తీసుకోవడం అనేది ఎప్పుడు ఇన్సిడెంట్ అయినా జరుగుతుంది. నేను చూసిన ఎన్నో ఇన్సిడెంట్స్ లో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత సహజంగా యాక్షన్ తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అందులో భాగంగా జరిగింది. అందులో రాత్రి ఇన్సిడెంట్ జరిగితే పొద్దున వెళ్ళారు చంద్రబాబు గారు. వెళ్ళి సాయంత్రం దాకా అంతా చెక్ చేసుకున్నాక, సమీక్షించాక ఆయనకు వచ్చిన అవగాహన ఏంటంటే డిఎస్పీ తలుపు తీయడం వల్ల. కానీ నన్ను అడిగితే మానవతా దృక్పథంతో అతను చేసిన పనిని అతన్ని శిక్షించాల్సిన అవసరం లేదు కదా. అతను ఒక మహిళ పడిపోతుంటే లేదని వదిలేస్తే అంటారు. అప్పుడు లేదు అక్కడ తోసేసుకుంటున్నారంటే అక్కడ ఎంతమంది పోలీసులు ఉండాలి? ముగ్గురు నలుగురే ఉండటం ఏంటి? వాళ్ళకి ఒక హ్యాండ్ మైక్ ఉండాలి చేతిలో. ఏమ్మా మీరు ఎవ్వరూ కదలొద్దు, ఈ మొక్కకి ఒంట్లో బాగాలేదు, మనం బయటికి తీసుకెళ్తున్నాం అని అనౌన్స్ చేయాలి కదా. అనౌన్స్ చేసి తీసుకెళ్తుంటే ఎవరు తొక్కిసలాడుకోరు కదా. లేదా ఒక పడిపోతున్నటువంటి సిచ్యువేషన్ లో తీసుకెళ్తున్నారంటే జనం అప్పుడు ఎందుకు ఎగబడతారు జనం? కాబట్టి లాజికల్ పాయింట్ అక్కడ ఏదో దాచారు. ఆ దాచిందని ప్రజాశక్తి ఈ కోణంలో పెట్టింది. లేదు ఇది కాదు ఇంకో కోణం ఉందంటే ప్రభుత్వాన్ని చెప్పమనండి, తప్పే ఉంది. డిఎస్పీ మీద యాక్షన్ లో మానవతా కోణంతో అతను వ్యవహరించకపోతే తప్పు. అతను వ్యవహరించాడు కదా. ఎప్పుడైనా సరే ఈ వీటప్పుడు ఏంటంటే మొదటి గంట సెటరైట్ చేసుకుంటే ఆ ఒక్క గంటే తోపులాట ఉంటది. ఒకసారి స్టీమ్ లైన్ ఈ క్యూ లైన్ నడుస్తుందంటే ఇంకెవడు పట్టించుకోడు. ఆ క్యూ లైన్ లో నుంచోవడము ఆ పనిలోనే ఉండిపోతారు. స్టీమ్ లైన్ వేయాల్సిన ఒక్క గంట కష్టపడాలి ఆ టైంలో జాగ్రత్తగా. కానీ ఒకటి సార్, తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఎందుకంటే మీరు గతంలో కూడా చూసారు, చేసి వచ్చారు, మొన్నటి వరకు కూడా అంటే ఒకటైతే వినబడింది, ఇప్పుడులా ఓపెన్ అవ్వలేదు కానీ ధర్మారెడ్డికి చైర్మన్ కి పడదు అంటే ఈఓకి చైర్మన్లకి ఎప్పుడు ఒక కోల్డ్ వార్ అనేది నడుస్తుంది అనేది ఇప్పుడు కూడా అదే జరిగింది. అది ఇప్పుడు ఈ ఘటన ద్వారా బయటపడింది అనేది ఏంటి? అక్కడ నిజంగా ఒక ఈఓకి చైర్మన్ మధ్య సమన్వయం అనేది ఉండదా? దానికి ఏంటి కారణం, ఏంటి లోపం? అంటే ఒకటి, ఈ సంఘటనకి దానికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఉండొచ్చు కానీ ఇప్పుడు జరిగిన సంఘటనకి దానికి సంబంధం లేదు. సమన్వయం చేసుకెళ్ళడం అనేది ధర్మారెడ్డి అయితే సమన్వయం చేసుకెళ్ళేవాడు. కాకపోతే డామినేషన్ ఎవరు? ఎప్పుడైనా సరే అడ్మినిస్ట్రేషనే డామినేషన్ ఉంటుంది. పాలక మండలి అంటే ఏంటి? సలహా మండలిది. వాళ్ళు ఆధిపత్యం చెలాయించేది కాదు. ఓ రకంగా